హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈ మధ్య కొంచెం వీడియో లేట్ అవుతుంది. నాకు కొంచెం అంటే మా సంబంధించిన వాళ్ళ కొంచెం హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు ఒక గంట అయినా సరే చేద్దాం, ఒక వీడియోని చేద్దామని చెప్పి ఒక గంట టైం తీసుకొని వీడియో చేస్తున్నాను. సారీ. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా ఉండబోతుంది. అంటే మీకు హ్యామ్స్టర్ కాంబాట్ గురించి 26th లిస్టింగ్ అని అందరికి తెలిసే ఉంటుంది. బట్ దానికి సంబంధించి దాని యొక్క మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి, వాల్యూ ఎంత ఉండబోతుంది, సో ఇది మనకు వచ్చే కాయిన్స్ కూడా వేటి మీద ఆధారపడి ఎక్కువ ఏమొస్తాయని చెప్పేసి దీంట్లో మొత్తం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాము. అసలు ఎన్ని కాయిన్స్ వస్తాయి, దాని రేట్ ఎంత ఉండబోతుంది 26th అనేది కూడా ఒకసారి చూద్దాము. అయితే మీకు ఇక్కడ చూడండి, హ్యామ్స్టర్ కాంబాట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ట్యాప్ టు ట్యాప్ చేస్తుంటారు, అది కామన్ అందరికి తెలిసిందే. అండ్ ఇంకోటి స్కిన్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఈ మధ్య స్కిన్స్లోకి వెళ్తే స్కిన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం అచీవ్మెంట్స్ ఉన్నాయి. అచీవ్మెంట్స్లో అప్గ్రేడ్ కార్డ్స్ లెవెల్ 15, 11, 25 కలెక్ట్ కాయిన్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్, అన్లాక్ స్కిన్స్, ప్రాఫిట్ పర్ అవర్, వాచ్ హామ్స్టర్ యూట్యూబ్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు హామ్స్టర్ టెలిగ్రాము. ఇక్కడ కింద అన్లాక్ స్పెషల్ కార్డ్స్ ఉన్నాయి చూడండి. మేబీ అది రేపొద్దున అంటే రేపు ఇంకో 2-3 రోజుల్లో మేబీ అప్డేట్ వస్తుంది దాని గురించి. ఎలా అంటే నాకు తెలిసి కీస్ ఉంటే దాని గురించి ఓపెన్ చేసుకోవచ్చేమో, మేబీ అలా రిలీజ్ చేస్తాడేమో, చూడాలి. మరి నా దగ్గర అయితే 463 కీస్ ఉన్నాయి. అయితే కీస్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఇది బాట్ ఉపయోగించి కీస్ పెట్టమని చెప్పేసి. కొంచెం జాగ్రత్తగా ఉండండి దాంట్లో, ఎందుకంటే వాళ్ళు ఇలా బాట్ ఉపయోగించి చేసిన అకౌంట్స్ని కూడా బ్యాన్ చేస్తున్నారు. ఒకవేళ కీస్ మీరు అలా బాట్ ఉపయోగించాలంటే ఒక కీ 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కీ ఇవ్వండి. సో అలా చేస్తే బెటర్. కొంచెం అలా కూడా చేయకపోవడం బెటర్, ఎందుకంటే మనం దగ్గర పడ్డాం, ఆల్మోస్ట్ ఇంకో 1 month లోపే ఉంది కాబట్టి అలా చేయకపోవడం బెటర్ అనుకుంటున్నాను. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ ఎన్ని కాయిన్స్ రావచ్చు అనేది యాక్చువల్గా ఏంటంటే, మన కాయిన్స్ దీని మీద బేస్ అయి ఉంటాయంటే చూడండి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ పర్ అవర్ ప్లస్ మన దగ్గర ఉన్న కాయిన్స్. అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లో కాయిన్స్ అక్కడ దాకా ఉంచండి, తగ్గించేయకండి. మరి ఆ లెవెల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కాయిన్స్ అని తగ్గించేయకండి. రేపు పొద్దున అవి కూడా వాళ్ళు చెక్ చేయొచ్చు. అలాగే ప్రాఫిట్ పర్ అవర్ అనేది మస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎర్న్ టాస్క్స్. ఇప్పుడు టాస్క్ చూపించాను కదా, స్కిన్స్ 15 లెవెల్ చేయడం, 20 లెవెల్ చేయడం, 1.5 బిలియన్ చేయడం, అవి స్కిన్స్ కొనడం, ఇలాంటివి అన్నమాట. సో ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేస్తుంటే కనుక ఆ బేసిస్ మీద కూడా మీకు కొన్ని కాయిన్స్ ఇస్తారు. తర్వాత అచీవ్మెంట్స్, ఎన్ని మీరు అచీవ్మెంట్స్ చేశారు డైలీ, దాని గురించి. అండ్ టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్, వాళ్ళకి ఎలాగో మనం టెలిగ్రామ్ సబ్స్క్రైబ్ చేసే ఉంటాము. అంటే ఎలా అంటే సారీ అండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అయితే టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మనకి అంటే జాయిన్ అవుతాం కదా, బాట్ జాయిన్ అవ్వకముందు వాళ్ళ ఛానల్ జాయిన్ అవుతాం కదా, దానివల్ల. అండ్ మేజర్గా కీస్, అంటే వాడు తీసుకొచ్చిందే కీస్ మీద, అందుకనే మన గేమ్స్ పెట్టి ఆడించి వాడు ఏంటంటే యాడ్స్ వల్ల చాలా డబ్బులు అయితే సంపాదించేశారు. సో కీస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. బట్ ఈ రోజు నుంచి అది జెన్యున్గా ఆడడానికి ట్రై చేయండి. సో చీట్ చేయొద్దు. వీటికి సంబంధించి వీటి మీద అయితే ఆధారపడి, వీటన్నిటికి సంబంధించి అయితే వాడు మనకి కాయిన్స్ అనేది ఇస్తాడు. మేబీ నాకు తెలిసినంత వరకు దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆల్మోస్ట్ 10 కోట్ల మంది ఉండొచ్చు ప్రెజెంట్. అంటే మొన్న వరకు 25 కోట్ల వరకు ఉండేవారు, బట్ చాలామంది తగ్గిపోయారు. మళ్ళీ ఇప్పుడు డేట్ అనౌన్స్ చేయగానే 57 అంటే 57 మిలియన్ నుండి ఇప్పుడు 80 మిలియన్ అలా వెళ్ళిపోయారు. సో దగ్గర ఇప్పుడు 100 మిలియన్ దగ్గర ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు చేరుకున్నారు. ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మేబీ అది ఎంత ఇస్తారనేది మళ్ళీ చెప్తాను మీకు నేను. సో ఇప్పుడు ప్రైస్ ప్రెడిక్షన్స్కి వెళ్ళి ఎన్ని కాయిన్స్ రావచ్చు మేబీ ఒక్కొక్కరికి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము, లెవెల్ని బట్టి. సో ప్రైస్ ప్రెడిక్షన్ ఒకసారి చూద్దాము. ప్రైస్ ప్రెడిక్షన్ అయితే ఒకసారి చూద్దాం, హ్యామ్స్టర్ ఎంత ఉండబోతుంది రేటు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అనేది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మొన్న మనందరం డాగ్స్ చేసాం కదా. సో డాగ్స్ని ఒకసారి మీకు కంపేర్ చేస్తాను చూడండి. డాగ్స్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ డాగ్స్ వచ్చేసి డాగ్స్ ఓపెన్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు డాగ్స్ ఏంటి 0.001288 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క టోటల్ మ్యాక్స్ సప్లై ఎంతంటే 550 బిలియన్. గుర్తుపెట్టుకోండి, 550 బిలియన్. అయితే హ్యామ్స్టర్ కాంబాట్ యొక్క ఏమంటారు మ్యాక్స్ సప్లై వచ్చేసి 10 బిలియన్ మాత్రమే, అంటే 1000 కోట్లు మాత్రమే. సో ఇది ఏంటంటే దాని మించి చాలా హ్యూజ్ అనమాట డాగ్స్ది. సో అప్పుడు ఇది లిస్ట్ అయినప్పుడు ఎంత ఉందంటే మార్కెట్ క్యాప్ 88 కోట్ల డాలర్ల దగ్గర దీని మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆ లెక్కన తీసుకుంటే మనం ఒక్కసారి మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ లెక్కలో మనం తీసుకుంటే అంటే ఇప్పుడు చూడండి, ఇది డాగ్స్ లిస్ట్ అయినప్పుడు 88 కోట్లు లెక్కేస్తాను చూడండి. 10 కోట్లు 88 కోట్ల దగ్గర ఇది లిస్ట్ అయింది అనమాట డాగ్స్. దాన్ని మనం సర్క్యులేషన్ సప్లైతో కంపేర్ చేద్దాం. అప్పుడు అది ఎంత, ఇప్పుడు సర్క్యులేషన్ సప్లై ఎంత ఉంది, 516 బిలియన్ ఉంది.
ఇదనమాట. ఇప్పుడు 0.0017 సో, 0.0017 వరకు టచ్ అయ్యి, ఇప్పుడు డాక్స్ ఎక్కడుంది అనంటే, మనం ఇప్పుడు నేను లిస్టింగ్ దగ్గర నుంచి పంపైన ప్రైస్ చెప్తున్నాను. 88,00,00,000 మార్కెట్ క్యాప్ దగ్గర దాని రేట్ ఇంతుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ 66 కోట్లే కాబట్టి తగ్గిపోయింది. సో, మనకిప్పుడు దీన్నే మనము దీంతో కంపేర్ చేద్దాం. దేనితో? హామ్స్టర్‌తో. ఒకవేళ 88,00,00,000 మార్కెట్ క్యాప్‌తో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10,000, కోటి, 10 కోట్లు. 88 డాలర్ల దగ్గర మార్కెట్ క్యాప్ ఉందనుకుందాం. డాక్స్ లిస్ట్ అయిన మార్కెట్ క్యాప్ సేమ్ హామ్స్టర్ కూడా అక్కడే లిస్ట్ అయింది అనుకున్నాం. కాకపోతే ఇక్కడ డాక్స్ ఏంటి 550 బిలియన్ కాయిన్స్. అయితే ఇక్కడ మనకి హామ్స్టర్ వచ్చేసి ఎంత? ఓన్లీ 10 బిలియన్ కాయిన్స్ మాత్రమే. సో, మనకి బిలో 1 బిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గర ఏంటది హామ్స్టర్ లిస్ట్ అయినా కూడా సేమ్ డాక్స్ లాగా 88 కోట్ల డాలర్ల దగ్గర మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా 10,000, లక్ష, 10,000, కోటి, 10 కోట్లు. సో, ఉన్నా కూడా దాని రేట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. సో, మనం ఇప్పుడు 10 బిలియన్ వేద్దాము. 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఇదనమాట. సో, 10 బిలియన్ అంటే మనకి ఇప్పుడు 1000 కోట్లు అనమాట. సో, అప్పుడు డాక్స్ దగ్గర కనుక, అంటే డాక్స్ మార్కెట్ క్యాప్ దగ్గర హామ్స్టర్ కనుక లిస్ట్ అయితే మనకి 0.08 సెంట్స్ 0.08 సెంట్స్ ఉంటుంది. అంటే 0.08 సెంట్స్ ఉంటుందన్నమాట. సో, మీరు ఈజీగా గమనించవచ్చు ఇక్కడ. సో, ఆల్మోస్ట్ 5 రూపీస్ అలాగా ఉండొచ్చు. 3 to 4 రూపీస్ మధ్యలో అలాగా ఉండొచ్చు అనమాట ఒక్కొక్క కాయిన్. ఎందుకు అని అంటే మీకు ఇది చాలా చాలా లీస్ట్ చెప్పాను నేను. చాలా లీస్ట్ చెప్పానమాట. అదే గనక మీకు నాకు తెలిసినంత వరకు ఒక 3 బిలియన్ వరకు హామ్స్టర్ అనేది ఖచ్చితంగా వెళ్తుందనేది నా అంచనా. హామ్స్టర్ యొక్క మార్కెట్ క్యాప్ ఉంటుందని 3 బిలియన్ ఉంటుందని. అయితే ఇక్కడ మనము 3 బిలియన్ దగ్గర అంటే 88 బిలియన్ అంటే 88 మిలియన్ మార్కెట్ క్యాప్ డాగ్స్ లిస్ట్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉండబోతుంది హామ్స్టర్ది? 0.08 అంటే 8 సెంట్స్ ఉంటుంది. అదే కనుక నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇది మినిమంలో 1 to 3 బిలియన్ మధ్యలో దీని మార్కెట్ క్యాప్ అయితే ఉంటుంది. మనం హైయెస్ట్ 3 వేద్దాం. హైయెస్ట్ 3 వేద్దాం అనమాట. 3 బిలియన్ వేద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. సో, 3 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉందనుకుందాం. అప్పుడు టోటల్గా డివైడ్ బై మనకి 10 బిలియన్ కాయిన్స్తో చేద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. సో, 30 సెంట్స్ ఉంటుందన్నమాట హైయెస్ట్. అది కూడా నేను ఇంకోటి ఏంటి, మొత్తం 10 కోట్లు అంటే 10 బిలియన్ కూడా హామ్స్టర్కి సంబంధించిన 10 బిలియన్ కూడా మొత్తం సర్క్యులేటింగ్ సప్లైలో ఉంటే ఈ రేట్ ఉంటుంది. కానీ మొత్తం సర్క్యులేట్ సప్లైలో ఉండవు. కొన్ని వాళ్ళ దగ్గర ఉంటుంది, కోర్ టీమ్ దగ్గర కొన్ని ఉంటాయి. సర్క్యులేషన్లో ఒక 80% కాయిన్స్ మాత్రమే బయట ఉంటాయి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఈజీగా 50 సెంట్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మంచి రేట్ అయితే ఇస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి వీళ్ళు ఎన్ని కాయిన్స్ ఇస్తారు, హామ్స్టర్ వాళ్ళు ఎన్ని కాయిన్స్ ఇస్తారు అనేది ఇక్కడ మన క్వశ్చను. సో, మీకు అర్థమైంది అనుకుంటాను. స్టార్టింగ్ వచ్చేసి 0.08 సెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాయిన్ వాల్యూ వచ్చేసి. అండ్ హైయెస్ట్ 30 సెంట్స్ నుండి 50 సెంట్స్ వరకు వెళ్తుంది. ఓకేనా? 0.08 సెంట్ అంటే 8 సెంట్ నుంచి 50 సెంట్స్ వరకు ఈ కాయిన్ అయితే రేట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డామ్ ష్యూర్ అది. ఎందుకంటే నేను డాగ్స్ 550 బిలియన్ ఎక్కడ, మన హామ్స్టర్ 10 బిలియన్ ఎక్కడ. సో, దీంతో కంపేర్ చేసి చూస్తేనే 8 సెంట్స్ వచ్చింది మనకి. సో, అర్థం చేసుకోండి. సో, ఖచ్చితంగా ఇది ఈ 26 డేస్ 30 డేస్ ఉంది. ఖచ్చితంగా చేయండి. 8 సెంట్స్ నుండి మీకు ఖచ్చితంగా అయితే 50 సెంట్స్ వరకు అయితే ఉంటుంది. కొంచెం హెల్త్ బాగాలేదు. సో, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏమైనా చెప్పినా కూడా అర్థం చేసుకోండి. ఫైనల్ రేట్ అయితే 8 సెంట్స్ నుండి 30 to 50 సెంట్స్ వరకు అయితే ఖచ్చితంగా. సో, వాళ్ళు ఇచ్చే కాయిన్స్ని బట్టి కూడా మనము రేట్ అనేది డిసైడ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈచ్ పర్సన్కి 2000 నుంచి 5,000 లోపు కాయిన్స్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలంటే కాయిన్కి సంబంధించి ఎన్ని కాయిన్స్ ఇస్తారన్నది ఇంకా ఎటువంటి సమాచారం లేదు కాబట్టి, ఒకవేళ అది రాగానే దానికి సంబంధించి కూడా వీడియో అయితే మీకు ఖచ్చితంగా చేస్తాను. సో, దీన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. సో, ఖచ్చితంగా ఎలాగో డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇన్ని రోజులు ఫేక్ అని వదిలేసాము. సో, ఇప్పుడైతే చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ ఏమైనా కొంచెం తడబడి మిస్టేక్స్ జరుగుంటే సో సారీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ మీ. కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రాము, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే కమెంట్లో కూడా అడగండి. అలాగే ఒక లైక్ చేయండి, నచ్చితే ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో, మన గ్రూప్లో. అక్కడ నేను మ్యాక్సిమం
అవర్స్ నేను రిప్లై ఇస్తున్నాను అందరికీ. అందరికీ మంచి రిప్లైసే వస్తున్నాయి అనుకుంటున్నాను. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొంచెం ఈ ఈ హాస్పిటల్ ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా కొంచెం మంచి వీడియోలు అయితే చేస్తాను. రెగ్యులర్‌గా రోజుకొక 2 వీడియోలు అలాగా మంచి వీడియోలతో మీకు చేస్తాను. సో, ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.